ఆంటీ, మీ డైట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీలాంటి మంచి వాళ్ళు పరిచయం అవ్వడం, మీరు చరణ్ కి మదర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా డైట్ నువ్వు ఫాలో అవుతావా? వై నాట్ ఆంటీ? కాకపోతే ఎంత మెయింటైన్ చేసినా మీ అంత గ్లామర్ గా ఉండలేననుకోండి. నేను అనుకున్నా ఈ ఆంటీ నాకన్నా ముదిరని. ఎందుకలా అనుకుంటావు? నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసావంటే నా అంత గ్లామర్ గా తయారవుతావు. తప్పకుండా ఆంటీ. ఇండియాలో అందరూ నీలాగే మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఏ అలా అంటున్నావు? ఇండియాకి రాగానే ఒక పొగరుబోత తగిలిందిరే. నువ్విచ్చిన 5,000కి ఇంకో 50 కల్పిస్తున్నాను. నీ కూతురికి కొత్త డ్రెస్ కొనివ్వు. ఏమైంది ఆంటీ? ఎవరో తెలీదు, నన్ను మా మమ్మీని ఇన్సల్ట్ చేసింది. మాట మాట జాగ్రత్త. నాలాంటి వాళ్ళు తగిలితే 2 చెంపలు వాయించేస్తారు. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిందా? ఎవరు చరణ్? ఎవరో తెలీదు. రోడ్డు మీద వస్తుంటే ఆపి గొడవ చేసిందంట. ఎవరు ఆంటీ? తనెవరో తెలుసుకుని ఉండాల్సింది. తెలుసుకుని నాకు చెప్పుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని. తను కూడా అదే చేసింది. పల్లెవేంటి ఇంకా రాలేదు? లోపల వాళ్ళ భజన వినలేకపోతున్నాం. అమ్మా. బామ్మగారు, హాయ్. హాయ్ బాయ్ కాదు, త్వరగా రా. రా. ఏమైంది బామ్మగారు? ఎందుకంత హడావిడి పడుతున్నారు? లోపల భజన బృందం తయారైంది. వెళ్ళలేక చచ్చిపోతున్నాం. నువ్వు త్వరగా రా, పరిచయం చేయాలి. రా, త్వరగా రా.